ఎన్బికే 311 ఎలా అనిపించింది మీకు టీజర్? అసలు అక్కడ చూస్తుంటే ఒక్కొక్క విజువల్ బ్లాస్టింగ్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. డ్రెస్సింగ్ కావచ్చు, ఆ స్టైలిష్ లుక్, ఏం మాటలు లేవు కొద్దిసేపు. ఈ సినిమా మామూలుగా ఉండదు, నాకు తెలుసు. బ్లాక్ బాస్టర్ హిట్ అయితే తొందరలో మనం చూస్తాం. జగన్ గారు నమస్తే అండి. ఏంటి ఈరోజు ఫెస్టివల్ ఎలా జరిగింది? బాలకృష్ణ గారి బర్త్డే సెలబ్రేషన్స్ నాకు తెలిసి ట్రెండింగ్ అయిపోతుందండి. ఎన్బికే 311 ఒకవైపు, మీ బోలా వాలయ్య ఒకవైపు, మామూలు చేయట్లేదు. ఏంటి ఎలా అనిపించింది? ఫస్ట్ అసలు ఎన్బికే 311 ఎలా అనిపించింది మీకు టీజర్ గ్లిమ్స్? ప్రతి సంవత్సరం మనకు జూన్ 1 నుంచి జూన్ 10 మాకు ఒక 10 days ఫెస్టివల్. బాలయ్య గారిది 10 days ఫెస్టివల్. దేవి నవరాత్రులు 9 days, మా బాలయ్య బాబు బర్త్డే మేము 10 days. ఈ రెండు, అది 9 days, ఇది 10 days చేసుకుంటాం. ముఖ్యంగా బోలా బాలయ్య సాంగ్ గురించి పక్కన పెడితే ఇవాళ ఎన్బికే 311 అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ ఉంది. అందుకంటే వీరసింహారెడ్డిలో బాలయ్య గారి మేనరిజమ్స్ కావచ్చు, లుక్ వైజ్ కావచ్చు, సినిమా కావచ్చు, ఒక మైల్ స్టోన్ మా ఫ్యాన్స్ అందరికీ. ఒక వీరసింహారెడ్డి మైల్ స్టోన్ ఆఫ్టర్ సమన్ సింహారెడ్డి, చెన్నకేశవరెడ్డి. ఆ లుక్కి, గెటప్కి, ఆ రాయలసీమ రాయల్టీకి ఒక ఫుల్ కిక్ అన్నమాట ఆ సినిమా. ఎప్పుడు చూసినా అది ఆల్వేస్ అది. మరి ఇవాళ అంటే కంప్లీట్ బాలకృష్ణ గారు వీరసింహారెడ్డికి, ఇప్పుడు ఎన్బికే 311కి ఎక్స్ట్రాడనరీ కేరింగ్ తీసుకోవడం చెప్పారు డైరెక్టర్ గారు. చాలా కేరింగ్ తీసుకోవడం చెప్పాలి. అసలు అక్కడ చూస్తుంటే ఒక్కొక్క విజువల్ బ్లాస్టింగ్, విధ్వంసం క్రియేట్ చేస్తాం. బాగుంది, ఇంపాక్ట్ బాగుంది. అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఏదో సింపుల్గా ఏదో ఈసారి ఎలా వెళ్తా ఉందో, ఎలా ఉండబోతోంది అంటే ఇంతవరకు ఎవరికి తెలియదు అసలు. అదే మిగతా సినిమాల కంటే ఫస్ట్ లుక్ ఏనో, లేకుంటే బిగినింగ్లో కథ తెలిసేది, లేదా ఎలా ఉండబోతుందో కొన్ని రూమర్స్ లాంటివన్నా ఉండేటివి. జస్ట్ ఒకటే సింపుల్, ఒకళ్ళు ఏంటంటే బాంబే బ్యాక్ డ్రాప్ అని, ఇంకా ఒక డిఫరెంట్ అంటే ఏదున్నా కూడా అంటే ఇవి చూస్తూ ఉంటే సినిమా వచ్చేంతవరకు ఇంకా ఆగే పరిస్థితి లేనంతగా డ్రెస్సింగ్ కావచ్చు, ఆ స్టైలిష్ లుక్, ఆ గాడ్ ఆఫ్ మాసెస్ ఎంట్రీ షాట్స్, అసలు నెవర్ బాలయ్య గారు తప్ప ఎవరు చేయలేనటువంటి క్యారెక్టర్స్ మాత్రమే బాలయ్య గారు చేస్తూ ఉంటారు. ఓకే, అసలు ఏం మాటలు లేవు కొద్దిసేపు. ఆ సౌండ్, అవును. అంటే మన మల్లేని గోపిచంద్ గారు కూడా మాలాగా ఆయనకు ఒక పెద్ద వీరాభిమాని. అంటే ఆ పంచ లుక్లో ఎంత స్టైలిష్గా బాలయ్యని చూపించాడో, దానికి క్వైట్ ఈ లుక్, జాకెట్స్ వేసుకొని, ఆ కాస్ట్యూమ్ బ్లాక్ అండ్ బ్లాక్ కాస్ట్యూమ్, అలా జాకెట్స్, ఆ షార్ట్స్, ఆ బాలకృష్ణ గారి ఎనర్జీ, అసలు ఏంటి అసలు ఈ సినిమా మామూలుగా ఉండదు, నాకు తెలుసు. ఎలా ఉంటుందంటే ఇంకా బాంబే బ్యాక్ డ్రాప్ లో మాఫియా మీద ఆయన రేంజ్ లో ఉంటుందంటే, నాకు తెలిసి ఇది మాకు అంటే అప్పట్లో బ్లాక్ బాస్టర్ సినిమాస్ వచ్చాయి. అశోక్ చక్రవర్తి చాలా డిఫరెంట్ గా ఉంటాడు, యువరత్న రానా, అంటే ఆ రెండు చాలా. బాలకృష్ణ గారు డాన్ క్యారెక్టర్ గా ఉంటూ కొద్దిగా సెంటిమెంట్ సింపుల్ గా ఉంటాడు, అంటే చూస్తేనే ఒక అప్పుడు. కానీ ఈ జనరేషన్ లో బ్యాక్ డ్రాప్, మాఫియా బ్యాక్ డ్రాప్ లో చూడలేదు ఈ జనరేషన్. మాఫియా బ్యాక్ డ్రాప్ లో బాలయ్య గారు అంటే మామూలుగా ఉండదు అసలు. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్, డైలాగ్ కానీ మనకు చెప్పే పని లేదు కదా అన్నయ్య గురించి పూర్తిగా. కాకపోతే ఇది ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ సినిమా అవుతుంది నాకు తెలిసి. బాలయ్య కెరియర్ లోనే నాకు తెలిసి చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. అంటే కంప్లీట్ గా బాంబే బ్యాక్ డ్రాప్ అని చెప్పే కథ మనకు కూడా తెలియదు. అక్కడ ఎందుకు చూపించాడు, అది ఒక ఫైట్ కోసం ఉందా, లేదంటే ఒక సీన్ కోసం ఉందా, అసలు ఏంటి ఇంతకుముందు లాగా ఏది రివీల్ చేయట్లా. అవునండి, ఫస్ట్ వర్క్ చేసుకుంటూ వెళ్తూ వస్తుందని మేము ఇన్ని రోజులు వర్క్ చేస్తా ఉంది, బర్త్డే కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసాం. ఫస్ట్ డే 1 నుంచి ఇంకా లుక్ ఏది బయట రాలేదు. సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు ఎవరు నచ్చినట్లు ఏఐలో ఇమేజెస్ వదులుతున్నారు. అవును,
ఎవరు ఏ ఊర్లో ఏ విధంగా కావాలనుకుంటే ఆ ఊర్లో వాళ్ళు డిజైన్ చేసుకుని వదులుతున్నారు. అవును. అవన్నీ కూడా అంటే బాలయ్య బాబు ఏలో వచ్చిన ఈ ఫొటోస్ కానీ ఇవి కానీ ఏది కూడా ఉమ్. దాని రియలిస్టిక్ ఈరోజు ఈ లుక్ టీజర్ చూశాక అవన్నీ ఏ పనికిరాదండి. ఏ ద్వారా మనం ఏదైనా క్రియేట్ చేయొచ్చు కానీ బాలయ్య బాబు ఈ ఎక్స్ప్రెషన్ని, ఎమోషన్ని, ఆ ఎనర్జీని, ఆ మాస్ని అసలు దట్ ఈస్ ఈ టీజర్ ఏ కందని బాలయ్య. ఏ కందని బాలయ్య 100% అండి. అంటే మనం సాటిస్ఫాక్షన్ చేసుకోవాల్సిందే. అంటే ఇప్పుడు ఏఏలో చేస్తున్నాము, ఏఏలో కొంతమంది చేసుకుంటున్నాను, నేనైతే చేయనట. అంటే ఏఏలో చేసి అఫీషియల్ ఫస్ట్ లుక్ వచ్చేంత వరకు అయితే నేను ఏ లుక్ ఎంత బాగున్నా కూడా అన్అఫీషియల్ ఎప్పుడు నేను పోస్ట్ చేయను. అది 100% బాలకృష్ణ గారు ఆ కాంపౌండ్ నుంచి ఒక ముహూర్తానికి బయటకు వచ్చినట్టు మట్టుకే పోస్ట్ చేస్తా. బట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు చెప్తూ ఉంటాను తప్పితే వేరే కనిపించినప్పుడు సిమిలారిటీస్ గా ఉన్నా కూడా నేను దాని గురించి డిస్కస్ చేయను. ఒక్కొక్కటి కానీ వాళ్ళ ఊహించింది వేరు, ఏలో ఏదేదో ఊహించుకొని పెట్టారు. కానీ ద రియల్ ఇవాళ చూస్తే అర్థమైపోయింది. అంటే నాకు దీంట్లో ఏముండబోతోందంటే ఈ సినిమా చాలా గట్టిగా ఒక పెద్ద మెసేజ్ ఉండబోతా ఉంది. చాలా బలమైన మెసేజ్ ఉంటేనే బాలయ్య గారు చేస్తారు కదా. అంటే గోపీచంద్ గారు బాలయ్య కాంబినేషన్ లో మరో బ్లాక్ బాస్టర్ హిట్ అయితే తొందరలో మనం చూస్తాం. సూపర్ అండి. బాలయ్య గారు ఆయనకు రెండోసారి ఛాన్స్ ఇచ్చి ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటాడు. ఆ నమ్మకాన్ని అంటే ఇవాళ మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. గతంలో ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిన తర్వాత కానీ సినిమా స్టార్ట్ అవ్వటం ముందు కానీ ఈ కాంబినేషన్ గురించి బాబు ఏమైనా మాట్లాడారా? బాలబాబు గారు మాట్లాడటం, డిస్కషన్ ఇవన్నీ ఏమైనా వచ్చినాయా? లేదంటే యాక్చువల్గా ఏంటంటే అన్నయ్య చాలా కథలు వింటుంటాడు కదా. ఏ కథలు వింటున్నాడంటే ఈయన ఏంటంటే ఎవరితో చేస్తాడు అని నెక్స్ట్ ప్లాన్ ఉండదు. కానీ ఒక ఆయనతో ఒక సినిమా చేయాలనుకుని వాళ్ళ ఒక డైరెక్టర్ కానివ్వండి, ఒక కథ అద్భుతంగా ఆయనకు నచ్చినట్టు రాసుకొని ఆయన దగ్గరికి వెళ్తే అది ఆయన కనెక్ట్ అయిందంటే 100% అది ఏ డైరెక్టర్కైనా అవకాశం ఇస్తాడు. అంటే ఇది రిపీట్గా ఈ సినిమా తర్వాత అలా అని కాదు. కానీ గోపీచంద్ గారు కూడా ఏంటంటే ఇప్పుడు వీరసింహారెడ్డి అయిపోయినప్పటి నుంచి కూడా ఆయన మీద బాగా ప్రెషర్ పడింది, ఫ్యాన్స్ ప్రెషర్. ఆయన ఎక్కడికి వెళ్ళినా మధ్యలో వేరే సినిమాలు తీసినా అన్న మీరు నెక్స్ట్ బాలయ్య ఎప్పుడు, నెక్స్ట్ బాలయ్య ఎప్పుడు అంటే అంత ఫ్యాన్స్కి కనెక్ట్ అయ్యాడు. అంటే అది ఎందుకు కనెక్ట్ అయ్యాడంటే ఆయన వీరసింహారెడ్డి టైంలో ఆయన చెప్పింది చేశాడు, అనుకున్నట్లే సినిమా మంచిగా ఇచ్చాడు, ఆయన కోరుకున్నట్టు ఫ్యాన్స్ కోరుకున్నట్లు ఎన్నో అవన్నీ దాంట్లో ఉన్నాయి. కానీ అవన్నీ మించి ఇప్పుడు దీంట్లో ఉండబోతున్నాయి. ఎందుకంటే అప్పుడు బాలయ్య బాబుతో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నప్పుడు కథ దాని గురించి మాత్రమే వెళ్ళి చేసి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అప్పుడు క్షుణ్ణంగా దగ్గర నుంచి బాగా చూసి ఫ్యాన్స్ ఎమోషన్స్ని కథని బ్యాలెన్స్ చేసుకొని అప్పటికంటే ఎక్స్ట్రాడినరీ షాట్స్. ఇప్పుడు ఈరోజు చూస్తున్న విజువల్స్ చూసారా? మనం చూసిన ఇప్పటి వరకు చూసిన 500 కోట్లు 1000 కోట్లుతో బడ్జెట్ తీసిన సినిమాల్లో విజువల్స్ దీని దరిదాపుల్లో కూడా లేవు. అంటే అక్కడ బాలయ్య బాబు కనిపిస్తే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్స్ అన్ని ఆటోమేటిక్గా నిజంగా మాకు పండుగ రోజు ఈరోజు. నిజంగా బోలా బాలయ్య వచ్చేసి ప్రీ ఫెస్టివల్, ఈరోజు మాకు బాలయ్య బర్త్డే రోజు అంటే ఇవాళ ఫెస్టివల్. ఇవాళ వెంటనే హైదరాబాద్లోని ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేయించడం జరిగింది. అలాగే మార్నింగ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ వాక్ వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారు, వాళ్ళతో పాటు క్యాన్సర్ వాక్. అంటే బాలయ్య గారు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీతో వెళ్తూ ఉంటారు. ఆయన డివోషన్ తర్వాత ఇప్పుడు యాక్చువల్లీ ఇవన్నీ చేయడం ఎందుకంటే 1వ తారీఖు నుంచి 10th వరకు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు చెప్పండి బాలయ్య బాబు ఫ్యాన్స్? ఎందుకు 10 రోజులు చేయాలి అంటే 10వ తారీఖు కనిపించే ఆ విశ్వరూపం కోసం. అంటే వెయిట్ చేస్తాం, వెయిట్ చేసే ఓపిక, వెయిట్ చేసేకి టైం కావాలి. అంటే 10th ఏదో అప్డేట్ ఉంది, 10th అప్డేట్ ఉంది అన్నప్పుడు 1వ తారీఖు నుంచి 10th అప్డేట్ అంటే మనము ఎదురు చూస్తాం. ఆ టైం నెక్స్ట్ డే వెళ్ళడం కోసం మనం ఏం చేస్తామంటే 1వ తారీఖు మేము ఏదో ఒక సెలబ్రేషన్, 2వ తారీఖు ఒకటి, అంటే ఎప్పుడెప్పుడు 9 days అయిపోయి 10th వస్తుంది అంటే ఈరోజు ఆ నట విశ్వరూపాన్ని చూసేసరికి మా ఫెస్టివల్ ఇప్పుడు నైట్ ఇంకా బీభత్సంగా ఉంటుంది. ఇంకా సూపర్ అండి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది బోలా బాలయ్య. ఆ బోలా బాలయ్య అనే సాంగ్ అది ర్యాప్లో చేయాలని చెప్పేసి ఎవరి ఆలోచన? ర్యాప్లో చేయించాల్సిన కారణం ఏంటి? అదేమో జంజిని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది. ఏంటి అసలు దాని బ్యాక్ అండ్ వర్క్ ఏంటి అసలు? బాలయ్య గారితో కానీ బాలయ్య ఫ్యాన్స్తో కానీ ఆయన సినిమాలకు వచ్చే ఆడియన్స్తో కానీ నాకు బాగా ఒక కనెక్షన్ ఉంటుంది అన్నమాట. ఏ టైప్ ఏమని
ఈ మధ్యకాలంలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఈ బాలయ్య గారు ఈ లాస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్స్ 5 సినిమాలు 6 సినిమాలు ఎప్పుడు లేవు కదా, 5 సినిమాలు ఇప్పుడు సూపర్ 6 ఎన్బికి 111. ఈ ఆడియన్స్ ఫ్యాన్స్ కంటే ముందే ఆన్లైన్లో టికెట్స్ అయిపోయేలాగా ఉంది పరిస్థితి. ఓకే. అంటే మేము థియేటర్కి వెళ్తే కూడా ఆల్మోస్ట్ వాళ్ళు మాకంటే ముందు అసలు ఫ్యాన్స్ తక్కువ, అంటే ఫ్యాన్స్ తక్కువ కనబడుతున్నాం. ఈ యూత్ ఏంటి, అన్ని జనరేషన్స్ ఫ్యాన్స్ మాకంటే ఎక్కువ పోటీగా, అంటే మేమే ఫస్ట్ వీక్లో అంటే ఫ్యాన్స్ ఫస్ట్ వీక్లో చూసే కాకుండా సెకండ్ వీక్లో చూసేంత వేరే ఫ్యాన్స్ ఆయన కనెక్ట్ అయ్యారు. ఓకే. ఇది రియల్. నేను చెప్తున్నాను కదా, ఒకప్పుడు బాలయ్య గారి సినిమా అంటే మేము ఎట్లా ఉండేది ఒక 15 years 10 years బ్యాక్ అంటే ఫస్ట్ 1 week వాళ్ళ ఫ్యాన్స్ ఫ్యామిలీస్ వాళ్ళే ఉండేది. ఇప్పుడు ఫ్యాన్స్ కూడా థియేటర్స్కి వెళ్ళి మేము మా ఫ్యాన్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా టికెట్స్ బుక్ చేసి అది కూడా ఏ సాటర్డే సండే కూడా టైట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఓకే. అంటే అలాంటి ఇమేజ్ ఆయన క్రియేట్ అయింది. His name is Nandamuri Balaya. His nature is like that of Bola Shivaya. His heart is like innocent Krishnaya. He is the son of Telugu pride Taraka Ramaya. We all call him our Muddula Mavaya. His name became a slogan for all of us as Jai Balaya. His name became a slogan for all of us as Jai Balaya. తర్వాత ఏదో ఒకటి చేయాలని ఇది చేయలేదు నేను. ఈ ఇయర్ బాలకృష్ణ గారికి చాలా స్పెషల్. పద్మభూషణ్ తీసుకున్నారు రీసెంట్గా. అలాగే మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు తీసుకున్నారు. ఆయన చేసిన ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా భగవంత్ కేసరి నేషనల్ అవార్డు తీసుకుంది. అలాగే ఆయన ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నాడు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఆయన రికార్డు సాధించారు. ఓకే. అంటే గోవా ఫెస్టివల్, అవును, ఢిల్లీ, ఎవ్రీథింగ్. అంటే బాలకృష్ణ గారు ఏంటంటే ఇన్ని అచీవ్మెంట్స్ వచ్చాయి. అంటే వచ్చాయి అంటే ఇలా వస్తూ ఉన్న ఈ సమయంలో 5 సినిమాలు బ్లాక్ బాస్టర్స్ ఉన్నాయి. 6వ సినిమా ఇవాళ బీభత్సం క్రియేట్ చేసింది. ఇప్పుడు వరుసగా 6 సినిమాల లైన్లో, ఇది దేశంలో ఏ హీరోకి ఎప్పుడు లేదు. అప్పట్లో రామారావు గారికి ఉండేది 6 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు వరుసగా 6 సినిమాలు ఉన్నాయి. నెక్స్ట్ కొరటాల శివ గారు అఫీషియల్ గా అయింది. అవును. దాని తర్వాత చాలా మంది పేర్లు వినపడుతున్నాయి. అంటే మన విజయ్ కనకమేడల గురించి అని, మన తర్వాత వివేక్ ఆత్రేయ అని, తర్వాత ఇంకొకరు అని. అంటే ఎవరు వెళ్తున్నారు, ఎవరు కలుస్తున్నారు, ఏం చెప్తున్నారు అనేది లైనప్ ఏంటో తెలియదు కానీ వరుసగా ఒక 6 సినిమాలు అయితే వాళ్ళు చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ బాబుతో మేము ఆఫీస్ తీసాం, కథ చేసుకుంటున్నాం, ఈసారి చేయబోయే కథ మామూలుగా ఉండదు అని వాళ్ళు. ఎవరికైనా ఇంకా అదే కదా, బాలయ్య గారితో చేయాలనే ఉంటుంది. ఏది ముందో ఏది ఎవరుంటారు ఎవరు లేదనేది అన్నయ్య డిసైడ్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటాడు. అంటే ఇంత లైనప్ అనమాట. 6 విజయాల తర్వాత మళ్ళీ 6 విజయాలు లైనప్ అంటే అది బాలయ్య గారి ఇది. అంటే ఇలాంటి బాలకృష్ణ గారి కోసం మనం ఏదైనా చేయాలి అన్న ఇట్లాంటి టైంలో నేను ఏం చేశానంటే, గతంలో 50 years కోసం మనము చాలా యాక్టివిటీస్ చేసాము. ఎన్నో అన్ని అప్పుడు డిజిటల్గా రాకముందే ఏఏలో జనరేట్ చేసి రామారావు గారే స్వర్గం నుంచి దిగి వచ్చి తన సాధించిన విజయాలను చూసేదానికి అని మనం అప్పుడు ఎన్బికే 50 years సెలబ్రేషన్ చేసాం. అంతకుముందు ఆయన 50 years ఇండస్ట్రీకి వచ్చి 50 years సందర్భంగా గ్లోబల్ లయన్ అని అప్పుడు కూడా ఒక సాంగ్ చేయడం జరిగింది. మరి అంతకుముందు మన కళ్యాణ్ చక్రవర్తి ప్లస్ మన హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌరా వీళ్ళతో కలిసి అప్పుడు ఒక సాంగ్ చేసాం. అది అంటే సాంగ్ అనేది ఏంటంటే ఒక సెలబ్రేషన్ కోసం. అంటే అది ప్రతిసారి ఏదో అప్పుడొకటి ప్రతిదానికి ఒక మీనింగ్ ఉండి చేసాం. ఏదో చెయ్యాలంటే చేయలేదు కానీ ఆ సిచ్యువేషన్కి ఏది అవసరమో అలా చేసుకుంటూ వెళ్ళాం. ఈసారి బాలకృష్ణ గారి గురించి సంథింగ్ ఏదో చేయాలి అని ఆలోచించే టైంలో అనంతపురే అమిల్నేని దివాకర్ ఈ లిరిక్స్ నాకు కొద్దిగా రిలేటివ్ కూడా అవుతారు. మామూలు ఏదైనా బాలకృష్ణ గురించి మాట్లాడినప్పుడు మామూలు కలిసేవాడు. వచ్చి ఇట్లా బావా ఇట్లా ఒక సాంగ్ లిరిక్ కొద్దిగా రాశాను చూడంటే మొత్తం అంతా చూస్తే ఇంగ్లీష్లో, ఇట్లంతా పేపర్లో చూస్తే ఇంగ్లీష్లో ఉంది. నాకు కొద్ది తెలుగులో నీట్గా డ్రాఫ్ట్ చేసి ఇస్తే నేను దాన్ని చూస్తాను, నువ్వు అంతా ఇంగ్లీష్లో ఇస్తే అంటే లేదు సాంగ్ అలాగే ఉంటుంది అన్నాడు. నాకు కొద్దిసేపు అర్థం కాలేదు. సాంగ్ అలాగే ఉంటే
మొత్తం ఒక కొత్త వర్షన్ను అట్లా అన్నాను. ఓకే, ఇదంతా చూసిన తర్వాత బట్ దీంట్లో బాలయ్య గారి గురించి మీరు ఎక్కువ పొగిడారు. అంటే కొద్దిగా ఒక స్టైల్లో ప్లస్ ఒక స్టైల్లో ఇలా ఉంది, దీన్ని ఒకసారి విందాము అని చెప్పేసి కొద్దిగా ఆ అబ్బాయి కొద్దిగా తను ఉన్న నాలెడ్జ్తో కొద్దిగా పాడి దాన్ని ఒక క్రియేట్ చేసుకొని అలా 4-5 సిట్టింగ్స్ 5-6 సిట్టింగ్స్ ఇట్లా దాదాపు 7-8 మంత్స్ దాని మీద వర్క్ చేసి ఒక 60-70 వర్షన్స్ రెడీ చేసుకుంటూ ఆయన గురించి పొగడం వద్దు, ఆయన ఎలా ఉన్నాడో యాజ్ టీజ్గా అలా వెళ్తాము అని కూర్చొని సాంగ్ రెడీ చేసింది. ఓకే, ఇద్దరం కూర్చొని బాలకృష్ణ గారు ఫ్రమ్ ద బిగినింగ్ బర్త్ నుంచి ఇప్పటి వరకు ఆయన లైఫ్ స్టైల్ నిజంగా ఎలా ఉంటా ఉంది, ఆయన ఎలాంటి వాడు అదే చెప్దాం, మనకు కనిపించేదే చెప్దాం. రాజసం పౌరుషం ఇవన్నీ ఆయన ఆర్టిస్ట్ కాబట్టి ఆయన యాక్టర్గా కనిపిస్తున్నాయి, అదే మనం చూపించే దానికి ఇక్కడ పొగడత అయితే కాదు. కానీ ఇంకా ఆయన రియలిస్టిక్గా ఎలా ఉంటాడు దాన్ని టచ్ చేద్దామని చెప్పేసి వర్కౌట్ చేసి దాని తర్వాత మన మ్యూజిక్ ఈశ్వర్ దత్త అని అంతమంది నాకు గ్లోబల్ లైన్ సాంగ్ చేసి ఇచ్చాడు. తను అప్పటికే కమిట్ అయింటి, అప్పటికే ఒక సాంగ్ దీంతో కొన్ని కరెక్షన్ చేశారు. 8 months బ్యాక్ ఒక ట్రాక్ నా దగ్గర దీనికి సంబంధించిన ట్రాక్ అంతా ఎప్పుడో రెడీ అయింది. అవునా? ఓకే, ఎప్పుడో రెడీ అయింది, దానికి కావాల్సిన ఇది ఇప్పుడు దొరికింది. సరే, ఇప్పుడు బాలయ్య బాబుకు ఉన్న ఆడియన్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆయన ప్రేమించే ఆ యూత్ని, చిన్నపిల్లల్ని, వీళ్ళందరినీ బేస్ చేసుకొని దీన్ని రూపొందించడం, దీనికి ఎవరైతే బాగుంటుందో సాంగ్ అని చెప్పేసి వెంటనే మన అలాగే జైబాలే అంతం కరీముల్లా అని అడిగితే కొద్దిగా ఒక ట్రాక్ అయితే నాకు సెట్ అవుతుందన్న, ఇంకొక ట్రాక్ అప్సర్ కొద్దిగా సూట్ అవుతాడు, ఆ ఫిమేల్ అయితే ఒక 10 members ఉన్నారు అని చూస్ చేసుకుని వాళ్ళలో నుంచి తను రుచిత వైద్యాన్ని తనని ఇన్వైట్ చేసి తను పాడి వీళ్ళంతా చేయడం ఒక టీమప్. మరి వెంటనే ఇదంతా వర్కౌట్ చేసినాక శివాజీ దీనంతా ఒక డైరెక్టర్, ఆయన ఒక మా బాలయ్య బాబుతో ఫ్యాను, నాతో ఒక 10-15 years నుంచి ట్రావెల్ అవుతున్నాడు. ఆయన కూడా ఒక మంచి కంటెంట్ బేస్డ్ మూవీ తొందరలో రాబోతుంది, ఒక కప్ప తీసుకొని దాన్ని కొత్తగా రాబోతున్నాడు. అది కూడా అంటే మా అభిమానుల్లో నాతో పాటు ఉన్నాడు, ఒక మంచి డైరెక్టర్గా ఫ్యూచర్లో అదే నిలబడే ఉంటాడు. మళ్ళీ ఫోటోగ్రఫీ చందన్ వెనిగల్ల, తను ఒక బాలయ్య బాబుకు సంబంధించిన ఏదైనా యాక్టివిటీస్ అందరూ ముందుండి చేసేవాళ్ళు. ఇట్లా డ్యాన్స్ మాస్టర్ని కొద్దిగా పెట్టి కొన్ని మ్యూజిక్ బాలకృష్ణ గారి స్టెప్స్ అవి కూడా మాస్టర్ని పెట్టి చేయించాం. బాలకృష్ణ గారి స్టెప్స్ క్లిప్పింగ్స్ ఏది పడితే అది వేయకోకుండా ఆ రిథమ్కి ఏదైతే సెట్ అవుతాయో అలాంటి స్టెప్స్ కలెక్షన్ చేయించడానికి ఒక మాస్టర్ పవన్ అని చెప్పేసి తను వైజాగ్ నుంచి వచ్చాడు. దీనికి కొద్దిగా అక్కడక్కడ ఫంక్షన్ని కొద్దిగా బాగా చేయాలి, కలర్ఫుల్గా అంతా ఉన్నప్పుడు ఒక నిహాలని హీరో, అతను కూడా సందిగ్ధం సినిమాలో బాలయ్య బాబు బాగా ఫ్యాను, తను ఒక హీరోయిన్ని కాజల్ తివారీని పిలిపించాడు. అంటే ఇదంతా కలిసి ఆటే కానీ ఒక సినిమా కావాల్సినంత మంది అంటే బాగా అందరూ ఒక టీం వర్కౌట్ చేశారు. సూపర్. మళ్ళీ తర్వాత దీనికి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసి అకామిడేట్ చేసి వీళ్ళందరికీ ఫుడ్ వీళ్ళంతా ఇంత టైట్లో కూడా మన సుధాకర్ మిక్కిలి ఇక్కడ KPHBలో ఉంటాడు, అబీ టిఫెన్స్ అంటే చాలా ఫేమస్, పల్నాడు పలావ్ ఇవన్నీ ఉన్నాయి. తను పాపం నా కొద్ది వర్క్ తగ్గించడానికి తను కోఆర్డినేషన్ చేసి అక్కడ సాయిని, గోపిని, తుమ్మల సురేష్ని వీళ్ళందరూ ఒక టీం వాళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసుకోవడము ఇవన్నీ చేసి సాంగ్ రెడీ అయింది. ఫైనల్గా ఏం పేరు పెట్టాలని చెప్పేసి పేరు పెట్టడానికి మరి ఒక 1 month టైం పట్టింటుంది. అంటే ఒక 1 month నుంచి ట్రై చేస్తా అంటే ఏం నేమ్ పెట్టాలి, లయన్ అని రాకూడదు, ఇదంతా బాలకృష్ణ గారి గురించి చెప్పినాము. ఆయన అలా ఫ్లోలో ఉంటే ఆయనకు ఒక సిగ్నేచర్ సాంగ్ లాగా ఉండాలి అని ఫస్ట్ ఒక ట్యాగ్ లైన్ దొరికింది, NBK సిగ్నేచర్ సాంగ్. ఈ NBK సిగ్నేచర్ సాంగ్కి ఒక టైటిల్ కావాలి. సరే, ఇలా తీసుకుంటూ వెళ్తుంటే వీళ్ళు చాలాసార్లు థింక్ చేస్తూ ఉన్నారు. నేను అన్నాను, నేను బాలయ్య గారిలో ఉన్న కల్ముషం లేని ఆ మనసుకి నిస్వార్థంగా ఉంటాడు, అలాంటి కల్ముషం లేని మనిషికి ముక్కుసూటిగా ఉంటాడు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు, ఒకటి విషయాలు పట్టించుకోడు, తనకు నచ్చినట్లు ఉంటాడు. అంత బోలా మనిషిని మన ఎదురుగా కళ్ళతో చూస్తున్నాం, ఈశ్వరుడు లాంటి బోలా మనిషిని మన ఎదురుగా మన కళ్ళ ముందర చూస్తూ ఉన్నాం. కాబట్టి తనకు రైమింగ్ కూడా బాలయ్య, తండ్రి రామయ్య, ఆయన కృష్ణయ్య, ముద్దుల మామయ్య, కాబట్టి ఇవన్నీ కూడా కనెక్షన్ విత్ బోలా అని బాలయ్య అని పెట్టు.
అది యాక్చువల్గా ఏంటంటే ఆ బోలా బాలయ్య అనే టైటిలే Hmm. అది వదిలిన రోజే Hmm. మొత్తం ఫ్యాన్స్కి అందరికీ కనెక్ట్ అయింది. ఓకే. కానీ కొంత కన్ఫ్యూజ్ అయ్యారు. మేము గోపీచంద్ మల్లేని సినిమా టైటిల్ వస్తుందేమో, వీళ్ళేంటి బోలా బాలయ్య అని టైటిల్ పెట్టారు, మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసాము. కొంతమంది ఏమో కొరటాల శివ టైటిల్ వస్తుంది అనుకున్నాము, మేము ఏమైనా కొరటాల శివ టైటిల్ ఏమైనా అనుకున్నాము అని చెప్పేసి. అంటే బర్త్డే టైంలో ఆ కన్ఫ్యూజన్స్ దొరుకుతాయి కదా. అవునవును. కానీ నాకు మరి ఆ కన్ఫ్యూజన్ ఈవినింగ్ కల్లా క్లియర్ అయిపోయింది. ఇది బోలా బాలయ్య అనేది ఒక సిగ్నేచర్ సాంగ్ అని. ఓకే. బట్ రియల్లీ ఆ ర్యాప్, ఆ బీట్, Hmm. మనం ఎక్కడికి వెళ్ళినా జర్నీలో కూడా ఆ సాంగ్ పెట్టుకుంటే కనుక ఓకే. బాలయ్య ఎనర్జీ ఎలా ఉంటుందో ఆ ఎనర్జీ గ్రాఫ్ అలా వెళ్ళిపోతుందండి. His name is Nandamuri Balaya. His nature is like that of Bhola Shivaya. His heart is like innocent Krishnaya. He is the son of Telugu pride Taraka Ramaya. ఈ మీరు ఒక సాంగ్ చేస్తున్నారని, ఆ సాంగ్ బాలయ్య బాబు గారి బర్త్డే రిలీజ్ చేస్తారని చెప్పేసి ముందు చెప్పారా బాబుకి, లేకపోతే చేసిన తర్వాత మీరు రిలీజ్ చేసిన తర్వాత చూపించారా? ఎట్లా అది ఆయన దృష్టికి వెళ్ళిందా? యాక్చువల్గా ఏంటంటే బాలయ్య గారి బర్త్డేకి మేము ఏదో ఒకటి చేస్తాం. అదైతే no doubt. అదైతే క్లారిటీ ఉంటుంది ఆయనకు కూడా. ఆయన కూడా ఇంకా వదిలేస్తాడు. ఇంకా సరే వాళ్ళ సంతోషాన్ని ఎందుకు కాదనాలి, చేస్తారు అంటే. కానీ ఏది చేసినా ఒక పద్ధతిగా నాకు చెప్పి చేస్తాడు. ఏది పడితే అది చేయడు, ఓకే. మంచిగా చేస్తాడు, లేదంటే అసలు చేయడు అనేది ఆ అన్నయ్యకి క్లారిటీ. ఇప్పుడు ఆ క్లారిటీ ఉంది కాబట్టి నేను ఇన్ని ఏళ్ళు ఆయనతో ఒక డిసిప్లిన్గా ఉండగలుగుతున్నాను. అప్పుడు నేను అన్నయ్యకి ఫస్ట్ సాంగ్ నాకు చాలా భయం ఇది. ఇప్పుడు ఎప్పుడు బాలయ్య గారికి తెలుగు సాహిత్యము సంగీతము చాలా ఇంపార్టెంట్. అవన్నీ కాకోకుండా నేను ఫస్ట్ టైం ఏదో ర్యాప్ స్టైలు యూత్ కొద్దిగా అందరినీ వెళ్తున్నా. నేను ఈ పాట లేకపోయినా పర్లేదు, అన్నయ్యతో రేపొద్దున ఒక మాట వస్తే కూడా ఎప్పుడు లేదు, చెప్పి చెయ్యాలి అని డెసిషన్ తీసుకున్నా. బట్ ఆ అన్నయ్య చూస్తే భయంకరమైన బిజీ ఉన్నాడు. ఆ బాంబేలో షూటింగు, అక్కడ హెవీ బిజీగా ఉన్నాడు. అది కాక నైట్ షూటింగు 6కి స్టార్ట్ అయితే మార్నింగ్ 6 వరకు జరుగుతుంది. తర్వాత డే టైం మాట్లాడే రెస్ట్ ఉంటుంది. ఆడ హెవీ సీన్స్ జరుగుతున్నాయి. బట్ ఏదో సంథింగ్ ఏదో చెయ్యాలి, పనులు చేయాలంటే ఆయన దగ్గర సిగ్నల్ వస్తేనే ఏదైనా చేయగలము అని. కానీ ఒక నమ్మకం అయితే ఉంది, చేస్తే అని చిన్నగా అలా మొదలు పెట్టుకుంటూ ఒక చిన్న ట్రాక్ ఒకటి అని తనకు ఒక అన్నయ్యకి ఒక మెసేజ్ చేశా అంతే. అన్న ఇది ఇలా ఒక ట్రాక్, ఇది చేద్దాం అనుకుంటున్నాను, ఇది కొద్దిగా బాగుంటుంది, బట్ కొద్దిగా వేరేలాగా వెళ్తున్నాను, అది ఇదేనని చెప్పాను. ఇన్ఫార్మ్ చేసిన తర్వాత నేను అన్నయ్య అంటే ఆయన నోడితే ఎప్పుడు ఓకే అని చెప్పడు. మాకు ఏది హ్యాపీగా బర్త్డే రోజు మీ ఇంట్లో మీరుండి సంతోషంగా ఫ్యామిలీ మెంబర్స్తో ఉండాలని కోరుకునేవాడు. అది ఇక్కడ రావడం కూడా, ఇక్కడ వచ్చి సంబరాలు చేసుకున్నాం అనేది కూడా ఇష్టం ఉండదు ఆయనకి. అనవసరం ఖర్చులు ఎందుకు పెట్టుకుంటారు, ఎలాగో అటు సైడ్ వచ్చినప్పుడు కలుద్దాము, నేను స్టేట్ అంతా తిరుగుతూనే ఉంటాను కదా అని. అంటే ఎవరికి అట్లా ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు కదా. ఓకే. జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను, బట్ కంప్లీట్గా వర్షన్ చెప్పాను, అన్నయ్యకి అర్థమవుతుంది. ఓకే, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ అంటే నేను సెండ్ చేయడమే గ్రీన్ సిగ్నల్. ఓకే. అంటే తను అన్నయ్య నాకు నో అనిపించింది, నాకు నో అనిపిస్తే కూడా అన్నయ్య వరకు వెళ్ళను ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేలేండి. సరే తర్వాత అయినాక అంతా రెడీ అయిపోయినాక చూద్దాము, బాగుందంటే ఇంక అన్నయ్య ఓకే అన్నట్టు చేద్దాం, లేదంటే ఉన్నీలే మనమైనా ఉంటుంది, మనకన్నా ఉంటుంది కదా అని అనుకున్నాము. ఫైనల్గా అంత అనుకున్న దానికంటే బాగా వచ్చింది. ఓకే. ముహూర్తం టైంకి ఫస్ట్ అన్నయ్యకి సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత నాకు సినిమా రిలీజ్ అప్పుడు ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చి దాని గురించి ఎలా చర్చ చేస్తారో, ఒక పాట గురించి, ఒక అభిమానులు చేయించిన పాట గురించి బాగుంది అని అందరూ చాలామంది నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తూ ఉంటే నా కష్టాన్ని మర్చిపోయాను అంతే. ఇంకా అన్నయ్య నుంచి ఎప్పుడు మాకు ఆయన సంతోషపడడం కోసమే ఇవన్నీ చేసేది. ఓకే, సూపర్ అండి. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు బాలకృష్ణ గారితో ఇది అంతే కదండి, ఆల్మోస్ట్ ఆల్ 86 నుంచి అభిమానిగా ఉన్నాము. 86 నుంచి ఆయనకు అభిమానిగా 30 సంవత్సరాలు. 86. ఓకే. 86 నుంచి ఉన్నాము. తర్వాత 40 సంవత్సరాలు మొత్తం. అంటే ఆల్మోస్ట్ మనం అప్పుడు ఫస్ట్ 3-4 ఇయర్స్
మన లాంటి అంటే మనల్ని గుర్తుపట్టే అంత ఉండిండదు కదా. అదే బట్ నా స్కూల్ డేస్కి ఇంకా ఆల్మోస్ట్ స్కూల్ 10th అయిపోయేసరి నుంచి నేను కొద్దిగా ఇంకా హెవీ అంటే 90 నుంచి అనుకోండి ఓకే 35 years పక్కా అయితే బాలయ్య బాబు గారితో నా అనుబంధం అసలు అట్లనే ఉంది. చిన్నప్పుడు ఏదో ఏం మరి గుర్తుకున్నా లేదో తెలియదు కానీ నాకైతే ఆల్మోస్ట్ అది 35 years జర్నీ ఆయనతో గడిపిన ప్రతి నిమిషము గుర్తుకుంది. ఆ సమయంలో పడిన ఇబ్బందులు గుర్తుకున్నాయి, ఆనందాలు గుర్తుకున్నాయి, సంతోషాలు గుర్తుకున్నాయి, సెలబ్రేషన్స్ అన్ని. ఓకే బర్త్డేకి సమరసింహారెడ్డి రిలీజ్ చేశారు కదా, అది మామూలు. ఇప్పుడు ఫ్యాన్స్ గా మేము ఒక సాంగ్ చేసుకున్నాం. అదే నేను అనేది సమరసింహారెడ్డి రిలీజ్ చేశారు కదా, ఆ టైంలో ఆయనతో గడిపిన క్షణాలు ఏమైనా గుర్తున్నాయా? సమరసింహారెడ్డి కర్నూలు రాయలసీమలోనే కదా షూటింగ్ అంతా, రాయలసీమ ప్రొద్దుటూరు ఇంకా షూటింగ్ అంతే. ఇంకా అసలు అంటే ఒకసారి షూటింగ్ జరుగుతుందంటే ఒకసారి కనిపించేవాళ్ళం ఆ సినిమా మొత్తంలో. మిగతా 10 times ఆయన కనిపించకుండా షూటింగ్ చూసేవాళ్ళం. ఆయనకి మాత్రం ఒకసారి కనిపించేవాళ్ళు, ఆయనకు ఒకసారి కనిపిస్తాం అంతే, వేరే ఛాన్స్ ఉండదు. మరి కనిపించకుండా ఇంకా వెళ్ళి ఎక్కడో ఉండి చూసుకొని ఇంకా దగ్గరలో ఉన్నప్పుడు చూడకుండా ఉండలేము. అలా చూసి అప్పట్లో కూడా బి గోపాల్ గారు కూడా మాకు బాగా ఫ్యాన్స్ వచ్చారంటే కూడా బాబుకు తెలియకుండానే ఈవినింగ్ వచ్చి బాబు ఇలా జరిగింది అలా జరిగింది షూటింగ్ బాగుంది అని చెప్పేసి కాఫీ టీ ఇప్పించి తను మీరు వెళ్ళినాక ఇంకోసారి నెక్స్ట్ డే బాబు చెప్పేవాడు, నిన్న వచ్చారు బాబు పలానా ఊరు నుంచి ఫ్యాన్స్, అది ఇదంటే కలవాల్సింది కదా ఎందుకు పంపించామని చెప్పేవాళ్ళు. ఆయన మళ్ళీ నెక్స్ట్ టైం చెప్పితే ఇట్లా అన్నాడు అని చెప్తే అప్పుడు మేము సంతోషపడేవాళ్ళం. కాకపోతే ఎక్కువ సార్లు కనిపించకూడదు అనేది కూడా డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది, కలిసేవని కాదు కానీ. అట్లాగే ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఏంటంటే ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ఆయన స్ఫూర్తితో స్టార్ట్ చేసాం. 15 years 15 years కంప్లీట్. ఎందుకంటే బాలకృష్ణ గారి 50th బర్త్డేకి మనం ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ స్టార్ట్ చేసింది. బాలకృష్ణ గారు 50 ఆ టైంలోనే 2010లో బాలకృష్ణ గారు హాస్పిటల్ చైర్మన్. అంటే యాజ్ ఎ హాస్పిటల్ చైర్మన్ బాలకృష్ణ గారు చైర్మన్ అయిన తర్వాతనే ఆయన స్ఫూర్తితో ఆయన అడుగుజాడలతోనే ఈ ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ అనేది పుట్టింది. ఆయన హాస్పిటల్ చైర్మన్ అయిన తర్వాతనే ఒక 6 monthsకి మనం కూడా ఫ్యాన్స్ సోషల్ సర్వీస్లో ఉండాలి, చిన్న చిన్న సేవా కార్యక్రమాలు ఉండాలి. ఆయన అది పెద్ద హాస్పిటల్ చైర్మన్గా ఉన్నాడు. మనకి ఏదో మనం కూడా కొన్ని అంటే అంతవరకు సేవా కార్యక్రమాల్లో ఫ్యాన్స్ అన్ని చోట్ల అన్నయ్య రామారావు గారి దగ్గర నుంచి ఫ్యాన్స్ చేస్తారు. అంటే సినిమా రిలీజ్ అప్పుడు కాకోకుండా ఎప్పుడన్నా సమయం దొరికినప్పుడల్లా సొసైటీకి ఏది రియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు లేకపోతే నీడ్ ఉన్నప్పుడు సర్వీస్ చేయడానికి అప్పుడు అన్నయ్య అనుమతితోనే ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. కొన్ని ఇవాళ ఇంతమంది నేను చదివించాను, ఇంతమందికి మెడికల్ చేశాను, ఇంతమందికి మెడికల్ అవేర్నెస్ ఇచ్చాను. ఈరోజు ఈ అనంతపూర్ జగన్ అని 10 మందితో మంచోడు లేకపోతే బాగా చేస్తున్నాడనో లేకపోతే ఎవరు ఎలా అనుకుంటున్నారో ఈ జగన్ అనేవాడు అభిమానిగా 10 మందికి తెలుసు అంటే అది కేవలం బాలకృష్ణ గారి వల్లే. నా జీవితం నిజంగా ధన్యమైందని చెప్పాలి. బాలకృష్ణ గారి వల్లనే నేను 10 మందికి సాయం చేయగలిగా. ఆయనే అవకాశం ఇవ్వకపోయింటే ఇవాళ బసవతారకం హాస్పిటల్ ఎవరైనా వెళ్ళాలంటే కూడా నన్ను అడిగితే కూడా వెంటనే అన్నయ్య వాళ్ళు కష్టంలో ఉన్నారన్న వాళ్ళు ఇది అది వాళ్ళ ఆయన ఫ్యాన్సా లేకపోతే ఏ పార్టీ వాళ్ళు ఎక్కడోళ్ళు ఏమీ అడగడండి. మనం ఆ మాట కూడా చెప్పే ధైర్యం ఎవరు చేయరండి. ఈయన మన పార్టీ వాడని, సార్ ఈయన ఇది మన కులం అని, లేకపోతే తను ఇట్లాంటి వాడని, ఈ ప్రాంతం అని, అవన్నీ అన్నయ్య దగ్గర నడవదు. ప్రాబ్లం పెద్దదైతేనే ఆయన దగ్గరికి వెళ్ళాలి. పలానా వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా వెళ్ళి ఉండు, లేదంటే డాక్టర్ సురేంద్ర గారితో మాట్లాడి ఫాలోఅప్ చేసుకో అని చెప్తాడు తప్పితే ఆయన ఎప్పుడే కానీ. చాలామంది అంటారు అయినా మేము మన పార్టీ కదన్నా ఇన్నేళ్ళ నుంచి ఉన్నాం మీరు గట్టిగా చెప్పండి అంటాడు. ఇది ప్రాణానికి సంబంధించిన ఇది ఆ పార్టీ అని ఆయన దగ్గర గట్టిగా చెప్పి అంటుండదు. నీకైనా ఇంకొకరికైనా ఆయన సొంతం రిలేషన్లో ఉన్న వరకైనా ఆయన ఇచ్చే ట్రీట్మెంట్ ఆయన ఇచ్చే ప్రెషర్ ఒకటే ఉంటుంది. నిజంగా ఇబ్బంది ఉన్నానంటే ఆయన వల్లే కదా ఇవాళ హాస్పిటల్ ఎంత 16 years చైర్మన్ అండి. నేను కూడా మొన్న చెప్పాను మన ఫంక్షన్లో, ఇవాళ ఒక మనిషి 1 గంట కష్టపడుతుంటే 3 గంటలు 4 గంటలు రెస్ట్ తీసుకుంటున్నాడు. అదే ఒక రోజు కష్టపడితే 4-5 గంటలు వీకెండ్స్ పేరుతో ఫ్రైడే సాటర్డే సండే రెస్ట్ తీసుకుంటున్నాడు. అదే బాలకృష్ణ గారు ఒక పక్క హిందూపూర్లో ప్రజలకు సేవ చేస్తున్నారు ప్రతిరోజు, మరోపక్క బసవతారకం హాస్పిటల్ ప్రతిరోజు కొన్ని వేల మంది తల్లులు కన్నీరు తుడుస్తున్నాడు.
ఇంకొక పక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్న కార్మికులకు పని ఇస్తూ ప్రతిరోజు ఏదో ఒక సినిమాలో ఏదో ఒక దాంట్లో ఉన్నాడు. సినిమా లేకపోతే ఓటీటీలో కూడా ఏదో ఒకటి చేసేసి అక్కడ ఇండస్ట్రీకి సమానంగా సపోర్ట్గా ఉన్నాడు. తర్వాత తన ఫ్యామిలీతో కూడా కొద్దిగా టైం స్పెండ్ చేసి అక్కడ కూడా కొద్దిగా ఉన్నాడు. అంటే సంవత్సరానికి ఒక సేవా కార్యక్రమం చేస్తే వాడు నెక్స్ట్ నేనే ఎంపీటీసీ, నెక్స్ట్ నేనే కార్పొరేటరు, నెక్స్ట్ నేనే ఎమ్మెల్యే, ఒక కార్యక్రమానికే. మళ్ళీ ప్రతిరోజు ఇన్ని వేల యాక్టివిటీస్ సర్వీస్ చేస్తున్న ఆయన చేస్తాను. అలాంటి గొప్ప మహోన్నత మానవీయ సేవా స్ఫూర్తి ప్రదాత మన కళ్ళ ముందర ఎక్కడైనా ఎవడైనా ఉన్నాడా? అలాంటి వ్యక్తిని కూడా కొందరు పార్టీలో, కేవలం తెలుగుదేశం పార్టీలో, నాన్నగారి పార్టీలో బాలకృష్ణ గారు, రామారావు గారు అబ్బాయిని టార్గెట్ చేసే ఒకరిద్దరు మాట్లాడతారు. వాస్తవానికి వాళ్ళు మాట్లాడిన దాంట్లో నిజమూ ఉండదని వాళ్ళకి తెలుసు. ఇంత గొప్ప సేవాతత్వం ఉంది. వాళ్ళ ఒక పార్టీలో ఇన్ని ఇయర్స్ ఉన్నాడు. జస్ట్ ఒక ఎమ్మెల్యేగా, కామన్ ఎమ్మెల్యే లాగా, అది కూడా ఎంత సింపుల్గా అందరి ఎమ్మెల్యేలతో సమానంగా సరదాగా అక్కడ వెళ్ళి కూర్చొని ఎటువంటి ఆర్భాటాలు లేకోకుండా, నిన్న మొన్న గెలిచిన ఎమ్మెల్యేలు కూడా 10 కార్లు వేసుకొని ఒక ప్రోటోకాల్ షో చేస్తున్నాం. బాలయ్య గారి రేంజ్కి ఆయన ఎయిర్పోర్ట్లో దిగితే 100 వెహికల్స్ రిసీవ్ చేసుకొని రావచ్చు కదా హిందూపూర్కి. మేము ఆయన అసెంబ్లీకి వెళ్తారంటే ఫ్యాన్స్ ఆయన అసెంబ్లీకి వస్తున్నారని చెప్తే ఎన్ని కార్లు రావా? 500 కార్లు రావా? ఇంతకంటే ఏముందండి? హిందూపూర్లో వాళ్ళకు కూడా కరెక్ట్గా చెప్తాను, నేను ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నా ఒకటి. అంటే మన వల్ల పబ్లిక్ డిస్టర్బెన్స్ ఉండకూడదు. 100 కార్లతో వచ్చినా 200 కార్లతో వచ్చినా నేను వచ్చేది అక్కడికే కదా. మరి నేను 10 సార్లు వస్తాను నెలకి, 10 సార్లు మీరు వస్తారా? ఎవరు అక్కర్లేదు, ఓన్లీ డ్రైవరు, గన్మెన్స్ అక్కర్లేదు. గన్మెన్ కూడా గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి యాజ్ పర్ ప్రోటోకాల్, అంతేగాని ఆయనకి ఎవ్వరు అక్కర్లేదు. ఇంకా ఎవ్వరూ లేకపోతే ఒక్కడే వస్తే ఇంకా హ్యాపీగా ఉంటాడు అని అదే చెప్తున్నా. ఇప్పుడు అలా కూడా ఒక అసెంబ్లీకి వెళ్ళినా ఒక్కడే సింపుల్గా వెళ్తున్నాడు. ఇంటి నుంచి ఒక ప్రైవేట్ ఫంక్షన్కి వెళ్తే కూడా అక్కడ 100 మంది బౌన్సర్లు, ఒక చిన్న హీరోకి కూడా 30 మంది బౌన్సర్లు ఇలా తోచుకుంటూ షో చేసుకుంటూ వెళ్తారు. అదే బాలకృష్ణ గారు ఎంటర్ అయినప్పుడు ఒక్క బౌన్సర్ ఉంటాడా? ఎక్కడ కనపడరు, ఒకడే వెళ్తున్నాడు కదా. బొకే కూడా తనే చేతిలో పట్టుకొని వెళ్తున్నాడు కదా. అంటే ఇంత మంచి మనిషి, ఇంత మనసున్న మనిషి మన మధ్య ఉన్నప్పుడు ఇప్పుడు కాక మేము ఎప్పుడు సేవ చేయడానికి? వచ్చే జన్మ ఉందో లేదో మాకేం తెలుసు. ఈ జన్మలో అయితే మా శక్తికి దేవుడు ఇచ్చినంత శక్తి ఉన్నంత వరకు ఆయన సేవ చేస్తాం. మొన్న ఒక వీడియో బాగా ట్రెండ్ అయింది, మీరు చూసుంటారు. చూసిన తర్వాత రెస్పాన్స్ ఏంటి అనేది చుట్టుపక్కల వాళ్ళు తెలిసావు, కానీ మా వరకు మా ప్రేక్షకులు తెలియదు. తేజస్వరి గారి డాన్స్ షాక్ మాకే. అసలు తేజు మేడం డాన్స్ అనేది ఒక అప్డేట్ వచ్చిన తర్వాత మేము కొద్దిసేపు షాక్ అయినాం. ఎవడన్నా ఏదన్నా చేసి తక్కువని రిలీజ్ చేశారేమో, అసలు ఇది ఒరిజినలా కాదా అని ఎవరైనా పంపించారేమో, లేదని ఇంట్లో ప్రైవేట్ ఫంక్షన్స్, సంగీత్కి ఎప్పుడన్నా మ్యారేజ్కి రిహార్సల్స్ చేసినప్పుడు తీసిన వీడియో ఎవరైనా తక్కువ బయట పెట్టాడేమంటే ఒక 5 నిమిషాలు కంగారు పడిపోయినాం. ఆనందము ఉంది, కంగారు ఉంది. వెంటనే అఫీషియల్ అప్డేట్ వచ్చేసరికి అఫీషియల్ హ్యాండిల్ నుంచి రిలీజ్ చేశారు. అంటే చాలా యాక్టివ్, చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు. బాలయ్య గారి పిల్లలు, బ్రాహ్మణి గారి మేడం కానీ, మోక్షు బాబు కానీ, మన తేజు మేడం కానీ, వీళ్ళంతా చాలా డిసిప్లైన్, యాక్టివ్. అంతే కదా బాలయ్య గారి పిల్లలు అంటే ఇంకా చెప్పేది ఏముంటుంది అసలు. అంటే అదైతే పెద్ద సర్ప్రైజే. అటు మాకు జూన్లో ఎంటర్ అయితేనే ఫస్ట్ అదే ఫెస్టివల్. జూన్ ఎంటర్ అయితేనే అక్కడ నుంచి మాకు ఫెస్టివల్ స్టార్ట్ అయిందని చెప్పాలి. 3 అదేదో అశమేషకి చేసినట్లేదు, ఒక ట్రైన్డ్ బెస్ట్ డాన్సర్ చేసినట్లుగా మూవ్స్ అన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్ దిగిపోయినాయి. పర్ఫెక్ట్ దిగిపోయినాయి అసలు. మళ్ళీ నేను కొద్ది సాంగ్ చేస్తున్నాను అనేసరికి మళ్ళీ కొంతమంది అడిగారు, ఏదో పెద్ద సాంగ్ చేయకపోతే ఏం సాంగ్ లేదు, అంతమంది అది చాలా సాఫ్ట్గా ఉంటుంది బాలయ్య గురించి. కానీ నిజంగా సాంగ్ అయితే ఎంత రెస్పాన్స్, నిజంగా నాకైతే ఆయన నిజంగా అంటే కష్టం సంతోషపెట్టడానికి చేసిన ప్రయత్నము అది చాలా బాగా వెళ్ళింది. బట్ చాలా సార్లు మీరు అంటూ ఉంటారు కదా, ఎందుకు చాలా ఎడ్జ్ వరకు వెళ్ళి చేస్తారు కార్యక్రమాలు అది ఇది అని అంటారు కదా. బట్ ఆయన చూపించే ప్రేమకి మేము చేసేది తక్కువే. బట్ నేను ఏది చేసినా కూడా వేస్ట్ అనేది చేయలే. థియేటర్ దగ్గర నేను చాలా తక్కువ ఖర్చు పెడతా. థియేటర్ దగ్గర కాబట్టి థియేటర్ సినిమాకి చాలా ఎక్కువ మంది పిలుచుకెళ్తా.
థియేటర్ దగ్గర అనవసరమైన హడావిడి నేను చేయను. అంటే కొంతమంది చేస్తున్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇస్తున్నా. వాళ్ళు బాగా చాలా మంది కొత్తగా జాయిన్ అవుతున్నారు. వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సినంత స్పేస్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఉంది. మరి నేను చేస్తే అది బాగాలే, వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. బట్ నేను ఏదో ఒకటి చేయాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, నేను ఒక 100-200 టికెట్స్ తీసుకోవడము, ఫ్యామిలీస్ ని అందరినీ పిలుచుకొని వెళ్ళడము, మా ఫ్రెండ్స్ తో వెళ్ళడము. అంటే బట్ ఆ సెలబ్రేషన్ అనేది ఇన్వెస్ట్మెంట్ అలాంటివి చేస్తాయి. మీ అదర్ దాన్ అంటే బాలకృష్ణ గారు రూట్ లోనే సొసైటీకి సర్వీస్ చేయాలి. అదే రూట్లోనే అంటే నేను చేసిన ప్రతిదీ సోషల్ సర్వీసే. ప్లస్ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమాకు ఆయన పడ్డ కష్టాన్ని చూసి ఆయనకి ఏ ఆటంకాలు ఉండకూడదని చెప్పి మన అఖండాకి పంచభూత లింగ దర్శనము, వారణాసి ఇవన్నీ చేసింది. ఒక గొప్ప సనాతన ధర్మాన్ని చాటే చిత్రం వస్తూ ఉంది. అలా ఇన్వాల్వ్ అవుతాం అంతే. అంటే ఏది డబ్బు వేస్ట్ చేసేది ఉండదు, సొసైటీకి ఉపయోగపడేది. ఇప్పుడు కూడా ఈ బర్త్డే కూడా అనంతపూర్ నలంద కాలేజ్ బుజ్జి గారితో మాట్లాడి చైర్మన్తో స్టూడెంట్స్కి డిగ్రీ కోర్స్ ఫ్రీగా ఇస్తున్నాం. ఇది మన బాలకృష్ణ గారు పుట్టినరోజు సందర్భంగా. అంటే కొద్దిగా ఇలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు మేము చదివించిన అమ్మాయి ఇప్పుడు అనంతపూర్లోనే ప్రభాకర్ అని ఉన్నాడు. అమ్మాయిని 6th నుంచి 10th వరకు చదివించాం. అనితమ్మ అని అనంతపూరే. వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని 6th నుంచి 10th వరకు చదివించాం. ఇప్పుడు వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉన్నామని చెప్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయింది, మన ప్రభాకర్ కూతురు. అంటే ఒక ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మేము ఎప్పుడో 10 years బ్యాక్ 12 years బ్యాక్ చదివించిన వాళ్ళు. మేము ఏదైనా తెలుసుకొని క్యాన్సర్ పేషెంట్ ఎవరైనా బాగాలేకపోతే బాలయ్య గారి దృష్టికి తీసుకెళ్తే బాలయ్య గారు అంటే వాళ్ళకి రూట్స్ తెలియక కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఫ్యాన్స్ కనెక్ట్ కావడం ఈజీ, అన్నయ్య కనెక్ట్ కాలేదు, కష్టం అవుతుంది. రూట్ తెలియదు. మా దగ్గరికి వెళ్తే ఆయన నోటీసులోకి వెళ్తే అలా బతికిన వాళ్ళు ఈ రోజు గవర్నమెంట్ జాబుల్లోను సాఫ్ట్వేర్ జాబుల్లో ఉన్నారు. ఇలా సక్సెస్ స్టోరీస్ చెప్తే బాలకృష్ణ గారి గురించి ఒక పుస్తకం సరిపోదు. అంటే మేము అంటే ఇటు మెడికల్ క్యాంప్స్ వల్ల కానివచ్చు, ఐ ఆపరేషన్స్ నేను ఓన్లీ ఏపీ తెలంగాణ కదండి, కర్ణాటకలో కోలార్లో మా వాళ్ళు చేశారు, బెంగళూరులో మా వాళ్ళు చేశారు, అలాగే షోలాపూర్ మహారాష్ట్రలో చేశారు, తమిళనాడులో చేశారు. అంటే ఎక్కడైనా ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ అంటే సర్వీస్ వాళ్ళకి ఆ సిచ్యువేషన్లో ఏది అవసరం అయిపోతే ఆ టీం చేసేస్తుంది. ఇది కంప్లీట్ ఫ్యాన్స్ సోషల్ సర్వీస్లోకి ఇన్వైట్ చేయడం కోసమే ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్. సూపర్ అండి. అయితే ఇప్పుడు ఇక మీదట బాలకృష్ణ గారి సినిమాలు ఎలా ఉండబోతున్నాయి, బాలకృష్ణ గారి మైండ్లో ఏముంది, మొన్న ఈ మధ్య ఆయన 2.0 మాట్లాడారు, ఎలా ఉండబోతుంది అనేది అందరికి క్యూరియాసిటీ. మీకేమైనా ఇండికేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు ఇవాళ చూసిన టీజర్ ఉంది కదా, రాబోయేటువంటి దాని మించి అట్లే ఉంటుంది అన్నమాట. కొట్టాల శివారి కానివచ్చు, ఒకదాని మించి ఒకటి అని గ్రాఫ్ ఇప్పటి నుంచి మనము కౌంట్ చేయలేం. ఓకే అండి, సూపర్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాలు ఈరోజు ఒక బాలకృష్ణ గారి గురించి మీరు చెప్తుంటే అందరు అభిమానులకు కూడా అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక్కడ నేను మాట్లాడినా కూడా అందరు ఫ్యాన్స్ మైండ్ లో దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటా. ఇప్పుడు నా ఒక్కరి గురించి కాదు, బట్ నాకు అవకాశం ఉంది మాట్లాడేకి, చెప్పగలుగుతున్నాను తప్పితే ప్రతి ఫ్యాను నాలాగే థింక్ చేసే ఉన్నారు. వాళ్ళందరి కోఆపరేషన్, వాళ్ళ టీం కోఆపరేషన్ వల్లే నేను కూడా ఈరోజు అంతో ఇంతో మాట్లాడగలుగుతున్నా. బాలకృష్ణ గారు అనంతపురం జగన్ ఒక్కడే కాదు, అనంతపురం జగన్ ఒక్కడే కాదు, చాలా మంది నాలాంటి వాళ్ళు కొన్ని 100 మంది ఆయనకు ఆత్మీయంగా ఉన్నారు. వాళ్ళు ఆత్మీయంగా ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్లో వాళ్ళ వర్క్స్ వాళ్ళకి మెమొరీస్ ఉంటాయి. ఫ్యాన్స్ లో కూడా ఆయనకి అటాచ్మెంట్ చాలా మంది ఉంది. నా ఒక్కడనే కాదు, చాలా మంది అటాచ్మెంట్ ఉంది. తను ఫోన్లు చేస్తాడు, బర్త్డే విషయం చెప్తాడు, మంచి కార్యక్రమం చేస్తే తనకు తెలిస్తే వెంటనే అప్రిషియేట్ చేస్తాడు, తప్పు చేస్తే వెంటనే మందలిస్తాడు. అంటే ఆయన చెప్పినట్టు నడుచుకుంటే కూడా మనం సొసైటీలో ద బెస్ట్ పర్సనాలిటీ అవుతాం. అంటే ఆయన దగ్గర చాలా రైట్, ఒక చిన్న మాట ఆయన చెప్పింది, ఒక చిన్న మాట ఫాలో అయితే మనం జీవితాంతం సొసైటీలో చాలా ప్రౌడ్గా బతకచ్చు. అది చెప్పినప్పుడు కఠినంగా ఉండొచ్చు, బట్ దాన్ని ఫాలో అయితే మటుకు చాలా మన బాడీ ఫ్రీ అవుతుంది. అంటే అలాంటి ఈజ్ ది డివైన్ మ్యాన్ అంతే. నాకు పెద్ద దైవశక్తి. కారణ జన్మను కడుపున జన్మించిన మరో కారణ జన్మని మన కళ్ళతో మన జనరేషన్లో చూస్తున్నాం.
ఓకే. ఇదే చెప్పండి, ఎన్ని అవును. రంగాల్లో ఉన్నాడు, ప్రతి రంగంలో ఇంతమందికి సేవ చేస్తున్నాడు. మ్యాక్సిమం 24 అవర్స్లో 18 to 20 అవర్స్ తన మైండ్ ఎప్పుడు హిందూపూర్, తెలుగు పీపుల్, తర్వాత అగైన్ ఇండస్ట్రీ గురించి, అగైన్ హాస్పిటల్ గురించి, మళ్ళీ ఇప్పుడు చాలా భారీ ఎత్తున సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్ చాలా భారీ ఎత్తున చేస్తున్నాడు ఈ మంత్లో. అంటే ఆయన కమిట్ అయ్యాడంటే అది ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. అదే ఇంకోటి కూడా చెప్తున్నాను, బయట ఎవ్వరు ఏది డిస్కస్ చేసుకున్న వాడి ఫేస్బుక్లోనో వాని వాళ్ళలోనో వాని ఇంట్లోనే ఉంటుంది తప్పితే బాలయ్య చెవులేకి, బాలయ్య కాంపౌండ్లకి, బాలయ్య గడపలేకి ఎప్పుడు వెళ్ళవు. ఓకే, బయట జరిగేటివి ఏది కూడా ఆ వైఫై బయటే ఉంటాయి. ఆయన లోపలికి వచ్చినప్పుడు, ఆయన స్పందించినప్పుడు వాళ్ళకి సమాధానం మేము చెప్తాం. ఓకే అండి. కాబట్టి ఎవ్వరు ఏది మాట్లాడినా బాలయ్య గారి గురించి అసలు మాట్లాడట్లేదు, ఓకే, మాట్లాడే ఛాన్స్ లేదు. ఓకే, తనకి నచ్చినట్లు ఉంటున్నాడు, తను నచ్చినట్లు బతుకుతున్నాడు, అన్నీ బాగున్నాడు. అలాంటి సిచ్యువేషన్ ఒకటో రెండో వచ్చినాయి అంటే అది కేవలం ఒక పార్టీ పరంగా ఉన్నాడు కాబట్టే. వాళ్ళు కూడా మానసికంగా బాధపడుతూ ఉంటారు, అనకూడదు, ఆయన ఇంత సేవ చేస్తున్నాడు అనకూడదు, కానీ తప్పదు. అంటే ఇంకా వాళ్ళని అలా ఉన్నారు తప్పితే నిజంగా బాలయ్యని మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళే ఉండేది. ఇంతగా ప్రేమించే వాళ్ళు, ఇంత జనాభా ప్రేమించే వాళ్ళు దేశంలో ఎక్కడా లేరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంచేపు మాట్లాడుతున్నందుకు చాలా విషయాలు చెప్పారు. అంటే కూర్చుంటే వెళ్ళిపోతుంటాను ఇంకా. బాలయ్య గారి గురించి స్టాప్ చేయలేం. ఎస్, మరొక అకేషన్లో మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ. తప్పకుండా. థ్యాంక్ యూ. జై బాలయ్య. ఝన్ 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 తెలుగు వన్